హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ వరలక్ష్మీదేవి వ్రత శుభాకాంక్షలు. అయితే నేను మా చెల్లి అయితే తెల్లవారు బేలేసి తలస్నానం అయితే చేసి దేవుడిమాలు అయితే పువ్వులు అయితే గుచ్చాము. మా మమ్మీకి అయితే హెల్ప్ చేసాము దద్దోజనం అవి చేయడానికి. కాళ్ళకైతే పసుపు అయితే రాసుకొని నేనైతే మా చెల్లికి పారాన్ని పెడతానని చెప్పాను. మా చెల్లి అయితే నాకు కూడా పారాన్ని పెట్టింది. చూడండి ఎంత అద్దదిడ్డంగా పెడుతుందో. మా చెల్లి అయితే ఈ డ్రెస్ మీద ఈ చౌలీలు బాగుంటాయి అన్ని నాకు అయితే సెలక్షన్స్ అయితే చేస్తుంది. మా చెల్లి అయితే ఒక ఫోటో తీసుకుందాం అన్నది. దేవుడి మాలకు పువ్వులు కావాలి, వెళ్ళి పైకి వెళ్ళి తెంపు అని మా అమ్మగారు అయితే చెప్పారు. నేనైతే పైకి వెళ్ళి అయితే పువ్వులు తెంపాను. మా చెల్లి ఎంత రమ్మన్నా రాలేదు. మా చెల్లిని ఎంత రమ్మన్నా రాలేదని చెప్పి నేనైతే తులసి మొక్కకు అయితే పువ్వులు అయితే పేర్చేసాను. ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయింది. అయితే కిందకు వచ్చి అయితే నేనైతే చేతికి గాజులు అయితే వేసుకున్నాను. పైకి వెళ్ళి తెంపిన పువ్వులు అయితే దేవుడిమాలు అయితే నీట్ గా అయితే పేర్చాను నేనైతే. అంతలోకి మా చెల్లి వస్తానన్నది, కానీ ఇంకా రాలేదు. దూదితో అయితే ఒత్తు చేసి ప్రమిదలో వేసేలోకి మా చెల్లి అయితే వచ్చింది. ప్రమిదలో అయితే నూనె అయితే వేసాను. మా చెల్లి వచ్చిందో లేటు హడావిడి చేసి మా నాన్నగారు అయితే స్నానం చేసి వచ్చేలోకి అన్ని తనే చేసినప్పుడు బిల్డప్ అయితే మా నాన్నగారి దగ్గర అయితే మంచి మార్కులు అయితే కొట్టేసి కాక అయితే పెడుతూ ఉంటది. నేనైతే చెప్పాను పళ్ళన్నిటికి బొట్లు పెట్టమని. మా నాన్నగారు ఉన్నారని చెప్పి పని అయితే శ్రద్ధగా అయితే చేస్తుంది. నేనైతే దేవుడిమాలు అయితే పువ్వులు అయితే పేర్చుతున్నాను. అంతలోకి మా చెల్లి వచ్చి అయితే అక్క ఈ పువ్వు ఇక్కడ పెట్టు అక్కడ పెట్టు అని చెప్పి కమలం పువ్వు అయితే ఇచ్చింది. అల్లరి అయితే చేస్తుంది కానీ పనిలో అయితే శ్రద్ధగానే చేస్తుంది. పూజ విషయంలో అయితే మా చెల్లి అయితే నిష్టగానే ఉంటది. మా చెల్లి అయితే నా మాట అయితే వింటది. మా నాన్నగారు అన్న భయంతో అయితే మాట అయితే వింటది. ఫస్ట్ అయితే మేమైతే చెంబుల్ని అయితే రెడీ చేసుకొని కిందనైతే పెట్టుకున్నాము. అవన్నీ మా చెల్లి అయితే నాకైతే అందిస్తుంది. మేము తయారు చేసుకున్న గారెలు పులిహారలు అయితే ఒక కప్పులోకి అయితే తీసుకున్నాము. అవి అయితే దేవుడిమాలు అయితే పెట్టాము. మా చెల్లి అయితే ముంతలో అయితే పువ్వులతో డెకరేషన్ అయితే చేస్తుంది. తర్వాత అయితే దద్దోజనం పరవన్నం అయితే దేవుడిమాలు అయితే పెట్టాము. లక్ష్మీదేవికి ఇష్టమైన పులగం అయితే మేమైతే దేవుడిమాలు అయితే పెట్టాము. మా చెల్లి ప్రతిదీ ఇవ్వడం వల్ల నాకైతే పని అయితే ఈజీగా అయితే ఉంది. మా చెల్లి అయితే పళ్ళు కాయలు అయితే నాకైతే ఇచ్చింది. యాపిల్, దానిమ్మ, అరటి పళ్ళు, సీతాఫలం అవన్నీ అయితే ఇచ్చింది. నేనైతే అన్ని దేవుడిమాలు అయితే పెట్టాను. దానివల్ల టైం అయితే కొంచెం సేవ్ అవుతుంది. మా చెల్లి అయితే అక్క తాంబూలం మీది అని అడుగుతుంది. నేనైతే తాంబూలం అయితే పెట్టడం అయితే మర్చిపోయాను. తర్వాత అయితే తాంబూలం అయితే పెట్టాను. దీపం కుందుల్లో ఆయిల్ వేస్తున్నప్పుడు మా చెల్లి అయితే మధ్యలోకి దూరి అక్క చెరుగ్గళ్ళు పెట్టడం మర్చిపోయామని చెప్పింది. అప్పుడైతే నాకు చెరుగ్గళ్ళు గుర్తొచ్చి నేనైతే చెరుగ్గళ్ళు అయితే దేవుడిమాలు పెట్టాను. మా నాన్నగారు అయితే చీర, జాకెట్, గాజులు, స్వీటు అయితే తెచ్చారు. మేమైతే అవి అయితే దేవుడిమాలు అయితే పెట్టాము. మా చెల్లి అయితే చీరకైతే బొట్టు అయితే పెడుతుంది. లాస్ట్కి మేమైతే ఇలాగైతే తయారు చేసాము. దేవుడిమాలు అయితే ఇలా అలంకరించాము. మేమైతే అన్ని దేవుళ్ళు పట్టాలకైతే పువ్వులు అయితే అలంకరించాము. చూడండి ఇందులో అయితే చాలా బాగా హెల్ప్ చేసింది మా చెల్లి అయితే. నేనైతే చీర మీద గాజులు అయితే నీట్ గా అయితే అలంకరిస్తున్నాను. మా చెల్లి అయితే ఇంతలోకి వెళ్ళి నేను కొబ్బరికాయ కొడతానని చెప్పి వెళ్ళి కొబ్బరికాయ అయితే టప్మని కొట్టింది. మా చెల్లి అయితే కొబ్బరికాయ కొట్టి తెచ్చింది. నేనైతే ఆ కొబ్బరికాయకి అయితే బొట్లు అయితే పెట్టాను. మా చెల్లి అయితే స్వీట్ బాక్స్ తెచ్చి అందులో అయితే ఒక స్వీట్ అయితే తీసుకుందాం అనుకుంది. మా నాన్నగారు అయితే దేవుడికి పెట్టిన తర్వాత నువ్వు తిందిగా అనలే అని చెప్పారు. దేవుడి మాలు వద్దు ఇక్కడ పెడదామని చెప్పి నేనైతే చీర మీద అయితే పెట్టాను స్వీట్ ని. మేమైతే దేవుడి మాలను ఎలా తయారు చేసామో మీరైతే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మాకు. ఇప్పుడైతే మనం అయితే పూజ స్టార్ట్ చేద్దాము. మా చెల్లి అయితే ఫస్ట్ నేనైతే దీపం వెలిగిస్తాను అని చెప్పింది. మా నాన్నగారు అయితే ఫస్ట్ అక్క చేతే వెలిగించాలి అని చెప్పారు మా నాన్నగారు అయితే. అప్పుడు మా చెల్లి అయితే రెండో దీపం అయితే వెలిగించింది. మా చెల్లి అయితే దీపం వెలిగించిన తర్వాత అయితే ఇంకో దీపం అయితే ఉంది. నేను మా చెల్లి అయితే దీపం వెలిగించాము. ఇంకో దీపం అయితే 365 ఒత్తు దీపం అయితే మా అమ్మగారికి అయితే ఉంచేసాము. మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మా చెల్లి అయితే అక్క మనం ధూప్ స్టిక్స్ తో స్వామివారికి అయితే ఇవ్వలేదు అని చెప్పింది. మేమైతే ధూప్ స్టిక్స్ తో అయితే ధూపం అయితే వేసాము. తర్వాత అయితే హారతి అయితే ఇచ్చాము నేను మా చెల్లి కలిపి. మధ్యలో మా మమ్మీ అయితే హారతి పాట అయితే పాడుతున్నారు, మీరే వినండి. శ్రీలలిత శివజ్యోతి సర్వకామద అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి, రవ్వల తలుపుల కలలో చోటుల కర్పూర హారతి, సగల నిగమాను తర్జన శాశ్వత మంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద
అందరికన్నా అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రంగుల తలుపుల కలలో జ్యోతుల కర్పూర హారతి సకల నిగమములతో చరణ శాశ్వత మంగళ శ్రీ లలిత శివజ్యోతి సర్వకామద. హారతి పాట అయితే అయిపోయింది. కొంచెం వాయిస్ అయితే తక్కువగా అయితే వచ్చింది. మా చెల్లి అయితే మా అమ్మగారిని అయితే అమ్మ ఇంకో పాట పాడమ్మా అని చెప్పింది. మా అమ్మగారు అయితే పాట అయితే పాడారు. శ్రీనివాసాయ మంగళం మంగళం మంగళం. లాస్ట్ కి పూజ అయితే సక్సెస్ఫుల్ గా అయితే అయిపోయింది. నేను మా చెల్లి అయితే హారతి అయితే తీసుకున్నాము. మా చెల్లి అయితే అక్క ఎంత బేగా అక్షింతలు వేద్దామా, ఎక్కువ వేసేద్దామా తక్కువ వేద్దామా అని అయితే ఆలోచిస్తుంది. మొత్తానికి పూజ అయితే అయిపోయింది. మేమైతే దేవుడి మొలను అయితే ఎలా అయితే అలంకరించాము. మేమైతే కిందకైతే వెళ్ళాము. కిందనున్న తులసి మొక్కకి అయితే దండం పెట్టుకొని ఇంట్లోకి అయితే వెళ్ళాము. మా నాన్నమ్మ అయితే పూజ చేస్తున్నారు ఇంట్లో అయితే. మేమైతే వెళ్ళేలోపుకి మా నాన్నమ్మ అయితే పూజకి అన్నీ రెడీ చేసి మొత్తం అలంకరించేసారండి. చూడండి మా నాన్నమ్మ ఎంత బాగా అలంకరించారో. ఇంతలోపుకి నేను వెళ్ళి దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను. మా చెల్లిని రమ్మంటే రాలేదు. తర్వాత అయితే వచ్చింది. మొత్తం అన్ని అక్షింతలు అయితే జల్లి స్థలం మీద అయితే వేసుకుంది. అయితే నేనైతే వెళ్ళి హారతి అయితే ఇస్తున్నాను. మా నాన్నమ్మ అయితే హారతి పాట అయితే పాడుతున్నారు. అంతలో మా చెల్లి అయితే మధ్యలో దూరి నేను అలా ఇస్తున్నాను అన్నీ చూస్తుంది. మొత్తానికి పూజ అయితే అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత కళ్ళకు అద్దుకునే ముందు హారతికి అయితే 3 సార్లు వాటర్ జల్లుతాం కదా, అదైతే అలా జల్లి నేనైతే కళ్ళకైతే అద్దుకున్నాను హారతిని అయితే. చూడండి మా నాన్నమ్మ ఎంత బాగా అలంకరించారో. అసలు చూడడానికి కూడా 2 కళ్ళు సరిపోవట్లేదు కదా. వేణుగా ముచ్చా కోపగించవా అందుకు వేణుగా. అయిపోయిన తర్వాత అయితే మా చెల్లి అయితే గారెలు అయితే చిత్తాడిచ్చింది. నాకైతే చిన్న మొక్క అయితే ఇచ్చింది. తర్వాత అయితే మా చెల్లి అయితే పైకి వచ్చి ట్యాబ్ చూస్తూ పులిహార అయితే తింటుంది. మా చెల్లికి అయితే పులిహార అయితే చాలా ఇష్టము. ఆ రోజు అయితే మా ఇంట్లో అయితే మా చెల్లికి ఇష్టమని పులిహార, దద్దోజనం, తీపి గారెలు, పరవన్నం అయితే అన్ని చేసాము. ఆకలేస్తుందని చెప్పి నేను కూడా పులిహార అయితే తిన్నాను. చాలా బాగుంది. ఉదయం నుంచి పూజలో ఉండిపోవడం వల్ల చాలా బాగా ఆకలేసింది. అందుకే మీ ఇద్దరం కలిపి లొట్టలు వేసుకుని తినేసాము. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.